బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప, కార్తీక్, శివనారాయణ ఇంటికైతే బయలుదేరుతారు. ఇక కాంచన, అక్క నాకేమీ అర్థం కావట్లేదు. దీప వాళ్ళకం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరిగినట్టే అనిపిస్తుంది. దీప దేనికోసం బాధపడుతుందో అర్థం కావట్లేదు. అటు మా వదిన కోసం బాధపడుతుందా అంటే తన కన్న కూతురు ఉంది కదా, మరి దీప ఎందుకు ఇంత బాధపడుతుందో అర్థం కావట్లేదు. అమ్మా, మీతో ఒక విషయం చెప్పనా? ఏంటక్క? చూడు చెల్లమ్మా, దీపకి పుట్టగానే తల్లి లేదు. దాని తల్లిదండ్రులు ఎవరో కూడా దానికి తెలీదు. నా తమ్ముడు తండ్రిలా దాన్ని పెంచుకున్నాడు తప్ప తల్లి ప్రేమ దానికి అస్సలే తెలీదు. కానీ సుమిత్రమ్మలో అది తల్లిని చూసుకుంది. అందుకే సుమిత్రమ్మకి అలా జరిగేసరికి తట్టుకోలేక అది అలా బాధపడుతుంది. అంతే తప్ప దాని మనసులో ఇంకేదీ ఉండదు. దీప గురించి నాకు బాగా తెలుసు. ఎవరికైనా కష్టం వస్తే అది దాని కష్టంలాగా అనుకుంటుంది. అందుకే లోపల అలా కుమిలిపోతూ ఉంటుంది. అంతేగాని ఇంకేం లేదులే చెల్లమ్మ, నువ్వేమీ భయపడకు. నా భయం దీప ఇప్పుడు ఒట్టి మనిషికి కూడా కాదు కదక్క. దీప కడుపులో ఉన్న బిడ్డ గురించైనా దీప ఆలోచించాలి కదా. దానికోసం నేను బాధపడుతున్నాను. ఇవన్నీ సరిపోనట్టు కాశీ స్వప్నాల గురించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఏంటి చెల్లమ్మ నువ్వు అంటుంది? నీకు తెలిసిందే కదక్క, స్వప్న కాశీ విడిపోయారు. స్వప్న ఏమో విడాకులు కావాలంటుంది, కాశీ ఏమో స్వప్న కావాలంటున్నాడు. వీళ్ళిద్దరిని ఎలా కలపాలో నాకు అసలు అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడే శ్రీధర్ ఇంటికి వస్తాడు. దానికి ఎలా కలపాలో నా దగ్గర సలహా ఉంది కాంచన అని అంటాడు. మీరా కూతురికి నచ్చ చెప్పడం చేత కాదు కానీ సలహాలు ఇవ్వడానికి వచ్చారా? ఏం చేయమంటావు కాంచన? ఇటు నా భార్యని నేను నచ్చ చెప్పుకోలేను, అటు కూతురికి కూడా నేను నచ్చ చెప్పలేను. ఏంటి మళ్ళీ నా గురించి మాట్లాడుతున్నారు? నేను మాట్లాడడం కాదు కాంచన, స్వప్నే అన్నది. పెద్దమ్మ నిన్ను క్షమిస్తుందా నాన్న? చెప్పు, అప్పుడు నేను కూడా కాశీని క్షమించగలను. ఎవరి బాధని తూకాల్లో కొలవలేను నాన్న అని అన్నది. ఎంతైనా అది నా కూతురైనా నీ కూతురులాగే ఉంటుంది. ఏంటి తిడుతున్నారా? తిట్టట్లేదు కాంచన, విషయం చెప్తున్నాను. చూడు కాంచన, స్వప్నాన్ని కాశీని కలపాలంటే మనం ఒక్క పని మాత్రమే చేయాలి. ఏంటది? స్వప్న ఎలాగైతే కాశీని చీకొడుతుందో కాశీ విలువ స్వప్నకి మనం తెలిసేలా చేయాలి. అప్పుడే కాశీని స్వప్న అంగీకరిస్తుంది. కాశీ ఏదో ఒక మంచి పని చేయడం స్వప్నకి కావాలి. అది కుటుంబం మొత్తానికి కూడా మంచి జరగాలి. అప్పుడే స్వప్న కాశీని క్షమిస్తుంది. అది ఎలా సాధ్యమండి? తెలీదు, కాలమే దానికి సమాధానం చెప్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడటమే అని చెప్పి శ్రీధర్ అయితే అంటాడు. ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తిక్ ఇంటికైతే వస్తారు. రాగానే దశరథ్ అయితే ఇక జోష్నా జోష్నా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే జోష్నా కిందకి వస్తుంది. ఏమైంది డాడీకి? రాత్రి గట్టిగా లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చాడు, ఇప్పుడు ఉదయాన్నే ఇలా అరుస్తున్నాడు అని అంటూ ఉంటే పారిజాతం ఏమోనే, దశరథని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. దశరథ ఇదివరకు ఎట్లా లేడు. సుమిత్రకి ఏమవుతుందన్న భయంతో దశరథ పిచ్చోళ్ళ మారిపోతున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక జోష్న అయితే కిందకి వస్తుంది. ఇక పారిజాతం ఏమైంది దశరథ? ఉదయాన్నే ఎందుకు జోష్నని అలా అరుస్తున్నావు? అరవటం కాదు పిన్ని, అసలు తల్లి మీద ఏమాత్రమైనా జోష్నకి బాధ్యత ఉందా? నాన్న ఏమన్నా నువ్వు? జోష్న తెలియక తప్పు చేసిందిలే అన్నావు, ఇప్పుడు కూడా తెలియక చేస్తుందా? ఏమైందిరా దశరథ? ఏమైందంటావేంటి నాన్న? నిన్నంతా సుమిత్ర టైంకి భోంచేయలేదు, ట్యాబ్లెట్లు కూడా వేసుకోలేదు. నిన్న జోష్న ఫ్రెండ్ని కలవటానికి వెళ్ళాను అంది. మరి ఈరోజు ఏమైంది? ఉదయాన్నే లేచి సుమిత్రకి టిఫిన్ పెట్టి ట్యాబ్లెట్లు వేయాలి కదా నాన్న. తన బాధ్యత ఏంటో తను చెయ్యాలి కదా. అది కాదు డాడీ. దశరథ, రోజు ఉదయాన్నే టిఫిన్ ఎవరు పెడతారు సుమిత్రకి? దీప కదా. మరి దీప వచ్చిందేమో చూసుకుందేమో అనుకుంది. తప్పు పిన్ని, ప్రతిసారి దీపే సుమిత్రని చూసుకుంటుంది అనుకోవడం తప్పు. సుమిత్రకి దీపేమి కూతురు కాదు కదా. డాడీ, కూతురు కాదు కదా అన్న మాటకే నీకు అంత కోపం వస్తుందే? మరి కూతురుగా నువ్వేం చేస్తున్నావు జోస్నా? డాడీ అది అని అంటూ ఉంటే అప్పుడే దీపా కార్తీక్ ఇంటికి వస్తారు. ఇక పారిజాతం, అమ్మ మహాతల్లిరా, నీ వల్లే ఇంట్లో ఇన్ని అనర్థాలు. నా మనవరాలు నిన్నటి నుంచి దశరథతో తిట్టించుకుంటుంది, ఇదంతా నీ వల్లే అని వెనకాలనే. పిన్ని, దీపేం చేసింది? మధ్యలో నువ్వు దీపనెందుకు తిడుతున్నావు? మరి దీపదే కదా దశరథ తప్పు. దీప నిన్న ఇంటికి రాకపోవటం వల్లే కదా సుమిత్రకి నిన్న భోజనం పెట్టలేదని జోష్నని తిట్టావు. ఇప్పుడు కూడా దీప లేటుగా రావటం వల్లే కదా సుమిత్ర టిఫిన్ చేయలేదని జోష్నని తిడుతున్నావు. అంటే ఏంటి పిన్ని, నువ్వే చెప్తున్నావన్నమాట సుమిత్రని దీప తప్ప ఇంకెవరూ చూసుకోలేరని.
అంతే కదా దీనికి సమాధానం అని వెనకాలనే ఇక కార్తీక్, ఏమైంది మావయ్య, ఎందుకలా అంత కోపంగా ఉన్నావు? అది కాదురా కార్తీక్, సుమిత్ర నిన్నటి నుంచి సరిగ్గా భోంచేయలేదు, టాబ్లెట్లు వేసుకోలేదు. ఇలా అయితే సుమిత్ర పరిస్థితి ఏమవుతుంది? అదేంటి మావయ్య, అత్త టైంకి టాబ్లెట్లు వేసుకోవాలని హారిక గారు చెప్పారు కదా. చెప్పారు, కానీ నా కూతురికి తల్లి మీద ఏమాత్రం ప్రేమ లేదు. తల్లి మీద కనీసం కొంచెం కూడా మమకారం లేదు. అంతెందుకు, సాటి మనిషిగా సుమిత్ర మీద జాలి కూడా లేదు. డాడీ, మా మమ్మీ అంటే నాకు కూడా ఇష్టమే. మా మమ్మీకి ఏమవుతుందన్న భయంతో నేను రాత్రి పగటి నిద్ర కూడా పోవట్లేదు. తెలుస్తుందిలే అమ్మా, అందుకే కన్న తల్లిని ఆరోగ్యం బాగా లేకపోతే అంత బాగా చూసుకుంటున్నావు. దశరథ, ఎందుకింత ఆయాసపడుతున్నావు? అమ్మ దీప, ముందు సుమిత్రకి వెళ్ళి టిఫిన్ పెట్టమ్మా అని వెనకాలనే ఇక దీప సరే అయ్యగారు అని చెప్పేసి వెళ్తుంది. ఇక దశరథ్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. మావయ్య, ఏమైంది? ఏంటో అర్థం కావట్లేదురా. సుమిత్రని చూస్తూ ఉంటే ఒక పక్కన ఏమీ నేను చేయలేని పరిస్థితిలో ఉన్నానని కుమిలిపోయే పరిస్థితి వస్తుంది. సుమిత్రని నా బోన్ మ్యారో ఇచ్చి కాపాడుకోమంటున్నా, నా ప్రాణం ఇచ్చి మరీ సుమిత్రని కాపాడుకుంటాను. కానీ ఆ అవకాశం నాకు దేవుడు ఇవ్వలేదు. అవకాశం ఇచ్చినా నా కూతురు సిద్ధంగా లేదు. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. సుమిత్రకి ఏమవుతుందోనన్న భయంతో ముందు నా ప్రాణం పోతుందనిపిస్తుందిరా. సుమిత్రకి ఏదైనా అయితే ముందు నేనే పోవాలి తప్ప సుమిత్రకేమీ కాకూడదు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప, కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతారు. ఇక శివనారాయణ, దశరథ, ఏంట్రా ఆ మాటలు? అవును నాన్న, సుమిత్రని ఈ పరిస్థితిలో నేను అస్సలు చూడలేకపోతున్నాను. సుమిత్రకి ఏం కాదు అని నాకు నేను ధైర్యం చెప్పుకుంటూ కార్తీక్, దీప చెప్పే మాటలకి ధైర్యంగా ఉంటున్నాను. కానీ వాళ్ళు కూడా ఈ మధ్య ఏం చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నారు. దీనంతటికీ కారణం జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్రకి మ్యాచ్ కాకపోవడమే. ఈరోజు కూడా బ్లడ్ శాంపిల్స్లో ఏమొస్తాయో తెలియడం లేదు. కానీ ఒకే ఒక ఆశ, జోష్న నా కన్న కూతురు కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది, సుమిత్రకి ఏమీ కాదు అన్న ఆశతోనే ఉన్నాను నాన్న. అదేం జరుగుతుందన్న భయంతో నాకు తిండి కూడా సహించట్లేదు నాన్న అని దశరథ ఏడుస్తూ ఉంటాడు. ఇక జోష్న అయితే ఒక్కసారిగా చాలా టెన్షన్ పడుతూ గబగబా పైకి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం జోష్న వెనకాలే వస్తూ, అదేంటి మీ నాన్న అంత ఎమోషనల్ అవుతూ ఉంటే ఓదార్చడం పోయికొచ్చావేంటి? చూసావుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో. అక్కడ ఓదార్చేసింది డాడీని కాదు, నన్ను. ఏంటి డాడీ మాటలు విన్నావుగా? నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదని ఒక్కసారి తెలిస్తే ఖచ్చితంగా డాడీ చాలా పెద్ద డెసిషన్ని తీసుకుంటాడు. డాడీని చూస్తుంటేనే అర్థమవుతుంది ఆ డెసిషన్ ఎంత క్రూరంగా ఉంటుందో. భయంగా ఉంది గ్రాని, ఖచ్చితంగా ఈరోజు నేను దొరికిపోతాను. ఇదంతా నీ కర్మేనే గ్రాని, లేకపోతే ఆ కార్తీక్ గారిని పెళ్లి చేసుకోవాల్సిన నువ్వు ఈరోజు ఒంటరిగా మిగిలిపోయావు. ఆ దీప వాణ్ణి పెళ్లి చేసుకుంది. సరేలే, ఆస్తి మొత్తం నీ చేతికి వస్తుంది అనుకుంటే ఇంతలో సుమిత్రకి ఆరోగ్యం బాలేదు. నేను చెప్పినట్టు సమయానికి ఎవడో ఒకరిని పెళ్లి చేసుకుంటే ఈ పాటికి ఆస్తి అంతా నీ చేతిలో ఉండేది, ఈ తిప్పలు నీకు ఉండేవి కాదు. ఇప్పుడు అంతా అనుభవిస్తున్నావు. పెద్దోళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇలాగే జరుగుతుంది. గ్రాని, శాపం పెడుతున్నావా? శాపం కాదే, నేను నీ జీవితాన్ని మార్చి అదృష్టవంతురాన్ని చేశాను. కానీ నువ్వే నీ జీవితాన్ని నాశనం చేసుకొని రోడ్డు పాలయ్యేలా చేసుకుంటున్నావు. చూడు, ఈ సమస్య నీది. ఈ సమస్యలోంచి నువ్వెలా బయటపడతావో నీ ఇష్టం అంటూ పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ ఏడుస్తూ ఇక అక్కడి నుంచి బయటికైతే వెళ్ళిపోతాడు. ఇక దీప అలాగే కార్తీక్ అయితే చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. బావా, నాన్నని ఇలా నేను చూడలేకపోతున్నాను. అమ్మకేమవుతుందో తెలీదు. అందుకే బావా, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా బిడ్డని వదులుకొని అమ్మని కాపాడుకోవాలనుకుంటున్నాను. దీప, అవును బావా, మావయ్యని చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది. దీప, పద, ఇప్పుడే వెళ్ళి హారిక గారితో మాట్లాడదాం. పద్దీప అని చెప్పేసి దీప అలాగే కార్తీక్ అయితే ఇక బయలుదేరుతారు. ఇంటిలోకి అప్పుడే జోష్న అయితే దీప, కార్తీక్ ఇంట్లోంచి వెళ్ళడం చూస్తుంది. బావా, దీప ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మధ్య వీరు కంటిన్యూస్గా హారిక గారిని కలుస్తున్నారు. అసలు హారిక గారిని ఎందుకు కలుస్తున్నారు? బావకి నేను ఈ ఇంటి వారసురాలని కాదని తెలుసా? ఆ విషయం కోసమేనా బావ దీప హారికని కలుస్తున్నారు? ఏమై ఉంటుంది? ఏంటో తెలుసుకోవాలంటే నేను వాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పేసి గబగబా జోష్న కిందికి వస్తుంది. రాగాల్ని శివనారాయణ ఆగు అని అంటాడు. తాత, నీకెంత చెప్పినా బుద్ధి రాదా? మీ నాన్న ఏం చెప్పాడు? ఇంట్లో ఆరోగ్యం బాగాలేని తల్లి ఉంది, తల్లిని చూసుకోవాలని అన్నాడు కదా. ఇంక నువ్వు మారవా? అది కాదు తాత, నాకు అర్జెంట్ ఫోన్ వస్తే
చూడు, ఇప్పుడే దీపక్ ఏదో బాలేదని కార్తీక్ హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అందుకే సుమిత్రను చూసుకోవాల్సిందే నువ్వే. కాబట్టి నువ్వు ఇంట్లోంచి బయటకు కదిలితే నేను వేరే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ దశరథకి ఫోన్ చేయాల్సి వస్తుంది అని వెనకాలనే ఇక సుమిత్రకు ఏమీ మాట్లాడకుండా జోష్న ఇలా ఇరుక్కుపోయానంటే బావ దీప హాస్పిటల్కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు నాకు అది ఎలా తెలుస్తుంది అని చెప్పేసి జోష్న అయితే ఇక అక్కడి నుంచి పైకైతే వెళ్తుంది. ఇక దీప అలాగే కార్తీక్ అయితే హారిక దగ్గరకైతే వస్తారు. ఇక హారిక, కార్తీక్, దీప, మీకు చెప్పాను కదా ఈ విషయంలో నేనేమీ చేయలేనని. మీరు కూడా దీని గురించి ఆలోచించుకుంటారని నేను ఇంకా మీకు ఫోన్ చేయలేదు. కానీ మళ్ళీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? డాక్టర్, దీనికంటే ఇంకేదైనా ఒక్కటి ఆప్షన్ అయినా ఉందేమో ఒక్కసారి చూడండి డాక్టర్. చూడు కార్తీక్, సుమిత్ర గారికి వచ్చింది నార్మల్ క్యాన్సర్ కాదు, బ్రెయిన్ క్యాన్సర్. అది బోన్ మ్యారోతో మాత్రమే నయం చేయగలం. దీనికి మించిన ఇంకొక ట్రీట్మెంట్ దీనికి లేదు. కానీ సుమిత్ర గారిని తన కన్న కూతురు కాపాడుకోవచ్చు. కానీ ఇప్పుడు దీప ప్రెగ్నెంటు. దీప బోన్ మ్యారో ఇస్తే కడుపులో బిడ్డ చనిపోతుంది. అందుకే దీప బోన్ మ్యారో ఇవ్వడానికి వీల్లేదన్నాను. దీనికంటే సుమిత్ర గారిని మనం ఏ రకంగానూ కాపాడుకోలేం కార్తీక్ అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఏడుస్తూ ఉంటుంది. ఇక హారిక, చూడు దీప, మాతృత్వం అనేది ఎవరికైనా జీవితంలో మొదటిసారిగా వస్తే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. ఇది నీకు మొదటిసారని అర్థమవుతుంది. అందుకే చెప్తున్నాను, మాతృత్వాన్ని దూరం చేసుకో మాకు. నేను చెప్పేది విను అని వెనకాలనే ఇక శౌర్య, దీపకి ఇది మస్ట్ మాతృత్వం కాదు, దీపకి మొదటిగా ఒక కూతురు కూడా ఉంది అని కార్తీక్ అంటాడు. ఒక్కసారిగా హారిక, ఏంటి కార్తీక్ నువ్వు అంటుంది? దీపకి మొదటిగా ఒక కూతురుందా? అవును డాక్టర్ అని వెనకాలనే. అయితే సుమిత్ర గారిని కాపాడుకోవడానికి మనకి ఇంకొక ఛాన్స్ ఉంది. ఏంటి డాక్టర్ మీరు అంటుంది? అవును కార్తీక్, దీపకు మొదటి ఒక కూతురు ఉందంటున్నారు కదా. దీప బోన్ మ్యారో సుమిత్ర గారికి మ్యాచ్ అయినట్టు శౌర్య తన కూతురు బోన్ మ్యారో కూడా దీపకి మ్యాచ్ అవుతుంది కదా. అప్పుడు శౌర్య, అదే మీ కూతురు సుమిత్ర గారికి బోన్ మ్యారో ఇవ్వచ్చు. ఏంటి హారిక గారు మీరు అంటుంది? అవును కార్తీక్ అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్, దీప చాలా సంతోషపడతారు. కాకపోతే ఇందులో చిన్న రిస్క్ ఉంది. ఏదైనా ప్రాబ్లం అయితే పాప ప్రాణాలకే ప్రమాదం కావచ్చు. తన ఏజ్ చిన్నది కదా అని వెనకాలనే ఒక్కసారిగా దీప, డాక్టర్ అలా చేయొద్దు. నా కడుపులో బిడ్డకి ఏమైనా పర్వాలేదు, శౌర్యకి ఏమీ కాకూడదు, అలాగే మా అమ్మకి ఏమీ కాకూడదు. బోన్ మ్యారో నేనే ఇస్తాను. అలాగే శౌర్యకి ఆరోగ్యం బాగాలేక తన హార్ట్ సర్జరీ కూడా జరిగింది. ఈ టైంలో శౌర్యకి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తే తన ప్రాణానికే ప్రమాదం జరగచ్చు. అందుకే నా బిడ్డ పోయినా పర్వాలేదు, మా అమ్మని నేను బ్రతికించుకుంటాను అని వెనకాలే హారిక, దీప, నిజంగా నువ్వు చాలా గ్రేటు. ఆ ఇంటి వారసురాలు అయ్యండి ఆ ఇంటి పని మనిషిలాగా ఆ ఇంటికి పనిచేస్తున్నావు. ఇప్పుడు నీ తల్లి కోసం నీ కడుపులో బిడ్డని కూడా చంపాలనుకుంటున్నావు. నిజంగా నీ ప్రేమ చాలా గొప్పది అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి దశరథ ఉంటాడు. ఒక్కసారిగా దశరథని చూసిన దీపా కార్తీక్ షాక్ అవుతారు. మావయ్య నువ్వేంటిక్కడ అని వెనకాలనే ఇక హారిక, దశరథ్ గారు మీరు మాటలన్నీ నేను విన్నాను. ఏంట్రా కార్తీక్, సుమిత్రకి దీప బోన్ మ్యారో ఇవ్వటం ఏంటి? వాళ్ళిద్దరు బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవడం ఏంటి? సుమిత్ర కోసం దీప తన కడుపులో బిడ్డని చంపుకోవడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని వెనకాలనే దశరథి గారు, నేను చెప్తాను. సుమిత్ర గారి మీకు కన్న కూతురు జోష్న కాదు, దీపే. డాక్టర్, అవును, జోష్న బ్లడ్ శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ కాలేదు. అసలు నా వైద్య చరిత్రలో ఇలా ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకు ఇలా జరిగిందా అని చాలా ఆలోచనలో పడ్డాను. కార్తీక్ అప్పుడు వచ్చి దీప బ్లడ్ శాంపిల్స్ తీసుకొని సుమిత్ర గారికి టెస్ట్ చేయమని చెప్పాడు. మ్యాచ్ కావు కార్తీక్ అని అంటున్నా, ఒక్కసారి చేయండి మేడం అని అన్నాడు. అప్పుడే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ చేశాను. వాళ్ళిద్దరూ తల్లి కూతురు, అందుకే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయి. వాళ్ళ బోన్ మ్యారో కూడా మ్యాచ్ అయింది. అప్పుడే నేను కార్తీక్ని నిలదీస్తే చెప్పాడు, దీపే మీ అసలైన కూతురు అని. ఇంకొక విషయం చెప్పనా, జోష్న బ్లడ్ శాంపిల్స్ నేను తీసుకున్నాం కదా, ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు నెగటివ్గానే వచ్చింది. జోష్న మీ కూతురు కాదు అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, కార్తీక్ ఏంట్రా ఇదంతా? అవును మావయ్య, డాక్టర్ చెప్తుంది నిజమే. దీపే నీకు అసలైన కూతురు. సుమిత్రత్తకి నీకు వారసురాలు దీపే మావయ్య అని వెనకాలనే ఒక్కసారిగా దశరథని దీప నాన్న అని పిలుస్తూ హక్ చేసుకుంటుంది. అమ్మ దీప, దీప అని అంటూ ఉంటే ఇక కార్తీక్, మావయ్య అసలు ఏం జరిగిందో
ఇదంతా నేను నీకు తర్వాత చెప్తాను. దీపే నీ కన్న కూతురు మావయ్య అని వెనకాలనే ఇక దీపని, అమ్మ దీప, నిన్ను చూసినప్పుడల్లా నువ్వే మా కూతురైతే ఎంత బాగుండేదో అనుకున్నాను. కానీ నువ్వే నా కూతురు అని తెలిసి చాలా సంతోషంగా ఉన్నాను. కానీ నువ్వు సుమిత్రని కాపాడుకోవడానికి నీ బిడ్డని చంపుకుంటానన్నావే, ఇదే నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. నాన్న, అమ్మని కాపాడుకోవడానికి మనకి ఇది మాత్రమే ఉంది. అందుకే అమ్మని మనం కాపాడుకోవాలి నాన్న అని అనగానే, కార్తీక్, దీప, అయితే సుమిత్ర గారికి రేపే మనం బోన్ ట్రాన్స్ప్లాంట్ చేద్దాము. దానికి సుమిత్ర గారిని ప్రిపరేషన్గా ఉంచండి. ఈ టైంలో సుమిత్ర గారు ఎక్కువ టెన్షన్ పడటం, అలాగే షాకింగ్ విషయాలు వినడం ఇలాంటివి తెలుసుకోవడం మంచిది కాదు. కాబట్టి దీప తన కూతురు అన్న విషయాన్ని మీరు ఇప్పుడే సుమిత్ర గారికి చెప్పద్దు. సుమిత్ర గారు కొంచెం రెస్ట్గా ఉండాలి అని అనగానే ఇక కార్తీక్, సరే డాక్టర్ అని అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే మిర్రర్లోంచి జోష్న ఇదంతా కూడా చూసేస్తుంది. నో డౌట్, బావకి దీపకి ముందే ఇంటి వారసురాల గురించి నిజం తెలిసిపోయింది. అంటే ఇప్పుడు డాడీకి కూడా నిజం తెలిసిపోయింది. ఇక వీళ్ళ ముగ్గురు కలిసి ఖచ్చితంగా నన్ను ఇంట్లోంచి బయటికి గంటేస్తారు. అవును, ఇదంతా జరగకముందే నేనేదో ఒకటి చేయాలి అని జ్యోత్స్న అక్కడి నుంచి ఇక గబగబా వెళ్ళిపోతుంది. ఇంతలోకి దశరథ, దీప, కార్తీక్ అయితే బయటికి వస్తారు. ఇక దశరథ్ అయితే ఒక ప్లేస్లో కార్ ఆపి, చెప్పరా కార్తీక్, అసలేం జరిగింది? దీప నా కన్న కూతురు అయినప్పుడు జ్యోత్స్న ఎందుకు మా దగ్గర ఉంది? జ్యోత్స్న అసలు ఎవరు? చెప్పరా, నా కూతుర్ని ఎవరు బస్టాండ్లో వదిలేసింది? నా కూతురు ఎందుకు అనాథలాగా కుబేర్ దగ్గర పెరగాల్సిన పరిస్థితి వచ్చింది? యావదాస్తికి వారసురాలైన నా కూతురు పని మనిషిలా ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఎందుకు ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది? చెప్పరా, ఇదంతా ఎవరి వల్ల జరిగింది? జోష్న ఎవరు అని అనగానే, చెప్తాను మావయ్య. ఇదంతా మారటానికి, జోష్న మీ ఇంటి వారసురాలు అవడానికి, దీప అనాథలా మిగిలిపోవడానికి కారణం పారు. పిన్న. అవును మావయ్య, పిన్నే. పారునే ఇదంతా చేసింది. పారు తన కొడుకు దాసుకి ఆ ఇంట్లో తగిన గౌరవం దక్కలేదన్న కోపంతో కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం దాసమావయ్య కూతుర్ని చనిపోయిందని చెప్పి మీకు అబద్ధం చెప్పి తన కూతుర్ని మీ కూతురని చెప్పి నమ్మించింది. పుట్టగానే బిడ్డని మార్చి దీపని బస్టాండ్లో వదిలేలా చేసింది. అప్పుడే దీపని కుబేర్ తీసుకెళ్ళి పెంచుకున్నాడు. ఇదంతా దాసమావయ్యకి తెలుసు. దాసమావయ్య జోష్న తన కూతురు ఆ ఇంటి వారసురాలుగా పెరగడితే తన జీవితం బాగుంటుంది అనుకొని సైలెంట్గా వెళ్ళిపోయాడు. కానీ దాసమావయ్య తిరిగి వచ్చాకే జోష్న అసలైన నిజస్వరూపాన్ని తెలుసుకున్నాడు. కాశీకి యాక్సిడెంట్ అయినప్పుడు కనీసం మానవత్వం లేకుండా కాశీని రోడ్డు మీదే వదిలి వెళ్ళింది జోష్న. కానీ దీప కాశీని హాస్పిటల్లో జాయిన్ చేయించి ప్రాణాలు కాపాడింది. అప్పుడే దాసమావయ్యకి జోష్న మూర్ఖత్వం, జోష్న అహంకారం తెలుసుకున్నాడు. అప్పుడే నిర్ణయించుకున్నాడు, ఎలా అయినా సరే ఇంటి వారసురాలని వెతకాలని. దీపే ఇంటి వారసురాలని తెలుసుకున్నాడు. ఇదే విషయాన్ని చెప్పడం కోసం ఇంటికి వచ్చినప్పుడు జోష్న దాసమావయ్యని కొట్టి చంపాలని చూసింది. అప్పుడే నువ్వు దాసమావయ్యని కాపాడావు. అంటే జోష్నకు కూడా నిజం తెలుసా? తెలుసు మావయ్య. జోష్నకి నిజం తెలిసినప్పటి నుంచి దీపని చంపడానికి చాలా రకాల ప్రయత్నాలు చేసింది. అలాగే ఇంట్లో మీ అందరి ముందు దీపని చెడ్డదానిగా చేయడానికి దీప మీద చాలా నేరాలు నెట్టింది. నేను గన్తో షూట్ చేయించింది కూడా జోష్నే. అది కూడా దీప మీద నెట్టి దీపని జీవితాంతం జైల్లో ఉంచాలని చూసింది. ఇప్పుడు కూడా దాసమావయ్యని కిడ్నాప్ చేసి ఈ నిజం మీకు తెలియకుండా ఉండాలని చూసింది. జోష్న తను అనుకున్న సాధించడం కోసం ఇన్ని చేస్తుంది. ఒరే కార్తీక్, నువ్వు చెప్తున్నవన్నీ వింటుంటే నాకు భయంగా ఉందిరా. జోష్న సుమిత్రని కూడా ఏదైనా చేస్తుందేమో. అవును మావయ్య, ఇప్పుడు జోష్న దొరికిపోతుందన్న భయంతో అత్తను ఏదైనా చేసే అవకాశం కూడా ఉంది. అందుకే మనం ఈ నిజం తెలిసినా తెలియకుండా ఉన్నట్టే ఉండాలి. అలా ఉంటేనే అత్తకి ప్రమాదం తప్పుతుంది. ఒరే కార్తీక్, ఇప్పుడు ఇదంతా విన్నాక జోష్న మీద మనం రివెంజ్ తీర్చుకోవాలరా. దాసమావయ్య తన కూతురు మామూలు మనిషిగా ఇప్పించమని నన్ను అడిగాడు. అందుకే నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు. మావయ్య, ఇప్పుడు మనం జోష్న గురించి కాదు, అత్త గురించి ఆలోచించాలి. దీప అత్తకి బోన్ మ్యారో ఇవ్వాలి. అత్తకి ఆపరేషన్ జరగాలి. అత్త క్షేమంగా ఇంటికి రావాలి. అప్పటి వరకు ఈ నిజాన్ని మనం మనసులోనే ఉంచుకోవాలి. పద మావయ్య అని చెప్పేసి ముగ్గురు కూడా కారులో బయలుదేరుతారు. ఇక జోష్న అయితే ఇంటికి వస్తుంది. జోష్న రాగాలనే పారిజాతం ముఖం నిండా చెమటలేంటి? ఏసీ అంత కూలింగ్గా ఉన్నా నీ ఈ చెమటలేంటి? గ్రానీ అంతా అయిపోయింది. ఏమైపోయింది? బావకి డాడీకి వద్దు, గ్రానీతో చెప్తే ఖచ్చితంగా గ్రానీ దొరికిపోతుంది. గ్రానీకి తెలియకపోవడమే మంచిది అని చెప్పేసి ఇక జోష్న మనసులో అనుకుంటుంది. ఏంటి ఏదో అంటున్నావు? గ్రానీ, ఇప్పుడు డాడీకి బావకి
దీపక్కి నేను ఇంటి వారసురాలిని కాదని తెలిసిపోయింది. ఏంటి నువ్వు అంటుంది? అవును గ్రాని, నేను ఇంటి వారసురాలిని కాదని తెలిసిపోయింది. అదేంటి? బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ కాలేదని హారిక డాడీకి చెప్పేసింది. అలాగే నేను వాళ్ళ కన్న కూతురు కాదనే విషయం కూడా తెలిసిపోయింది. అంటే ఇప్పుడు దశరథ నిన్ను బయటకు గెంటేస్తాడా? అంటే నేను చేసిందంతా తెలిసిపోయిందా? గ్రాని, ఇప్పుడు ఏం జరుగుతుందో తెలీదు, కానీ నువ్వు నేను చాలా అలర్ట్గా ఉండాలి. ఏ విషయంలోనూ మనం దొరికిపోకూడదు, సరేనా అని చెప్పేసి అంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.